కొందరు సెలబ్రిటీలు గతం చాలా బాధగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఒక స్టేటస్ సంపాదిస్తారు. అలాంటి ఒక సెలబ్రిటీ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఒకప్పుడు బార్ డాన్సర్‌గా పనిచేయటమే కాకుండా 17 ఏళ్లకే సెక్స్ వర్కర్స్‌గా మారాల్సి వచ్చింది. సెలబ్రిటీలు లైఫ్ చూడటానికి చాలా రంగులు ప్రపంచంగా ఉన్న కొందరి గతం ఏమాత్రం వింటుంటే చాలా నరకంగా అనిపిస్తుంది. అలాంటి ఒక సెలబ్రిటీ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఒకప్పుడు బార్ డాన్సర్‌గా పనిచేయడమే కాకుండా 17 ఏళ్లకే సెక్స్ వర్కర్ మారాల్సి వచ్చింది. అయితే కాలం కలిసొచ్చి తాను ఆ నరక జీవితం నుంచి బయటపడి ఇప్పుడు మంచి హోదాలో కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ మూవీలో పనిచేసింది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ లై, అవారా పన్, ధోఖా, రాజ్, మర్డర్ 2, జనతా లాంటి ఫేమస్ బాలీవుడ్ సినిమాలు చూసే ఉంటారు. ఈ సినిమాలు వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి సగుప్తా రఫీక్. ఆమె ఈ సినిమాలో అద్భుతమైన స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. అయితే ఆమె జీవితంలో అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఈ స్థాయికి రాకముందు ఆమె పడిన బాధలు అంతా ఇంతా కాదు. సగుప్తా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆమెకు తన సొంత తల్లిదండ్రుల గురించి తెలియదు. ఆమెను నటి అన్వరి బేగం పెంచారు. అన్వరికి ఆమె మనవరాలు అని కొందరు, ఆమె రోడ్డు మీద దొరికింది మరికొందరు అంటారు. ఆమె అసలు తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు. సగుప్తా రఫీఖాన్ బాలీవుడ్కు తీసుకొచ్చింది మహేష్ భట్టే. మహేష్ భట్ అంటే తెలుగు కథ. ఆలియా భట్ తండ్రి సగుప్తా ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారు. 2006లో ఓ లంహే సినిమాతో రచయితగా ఆమె ప్రయాణము మొదలైంది. ఆ తర్వాత ఆమె అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు రాశారు. పేదరికం వల్ల సగుప్తా సెక్స్ వర్క్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రైవేటు పార్టీలో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పార్టీలో వేశ్యాగృహాలు లాంటి వాతావరణం ఉంటుందని ఆమె తెలిపారు. అక్కడ మంచి వాళ్ళు కూడా వేరే మహిళలతో వస్తారని పేర్కొన్నారు. పేదరికం వల్ల సగుప్తా సెక్స్ వర్క్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రైవేటు పార్టీలో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పార్టీలో వేశ్యాగృహాలు లాంటి వాతావరణం ఉంటుందని ఆమె తెలిపారు. అక్కడ మంచి వాళ్ళు కూడా వేరే మహిళలతో వస్తారని పేర్కొన్నారు.